హాయ్ ఫ్రెండ్స్, హలో అందరికీ నమస్తే. ఎట్లా ఉన్నారు? ఏం సంగతులు? అందరూ బాగున్నారండి? ఏంది మరి విషయాలు? ఇలా చూడండి, ఈరోజు మన గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్లో మిర్చి ధరలు తెలుసుకుందాం. క్వాలిటీల వారిగా ఏ రకం ఏ మిర్చి ఎట్లా పడింది అనేది ఈ వీడియోలో అప్లోడ్ చేయడం జరిగింది. క్వాలిటీలు వీడియో లాస్ట్ చూడండి. మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూసినా కానీ ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి సపోర్ట్ చేయండి. డైలీ మిర్చి చూస్తున్నారు, ఇలాగా బేరాలు అయిపోయినాయి. శాంపిల్ సెకండ్ ప్లాట్కి ఫస్ట్ ప్లాట్కి తీసుకెళ్ళిపోతున్నారు. ఈ విధంగా తోలుతూ ఉంటారు. ఈ విధంగా డైలీగా మిర్చి యార్డ్లో అనమాట. ఏ రోజు ఆ రోజు అప్డేట్ చేయండి. డేట్ వచ్చరికి మే నెల 6, 2020 అనగా మంగళవారం. ఇలా చూడండి, వచ్చరికి అయితే మాత్రం కొత్తవి AC 2043 అండి. 130, 35, 40, 45 రూపాయలు దాకా అడిగారు. ఈ 130, 35 రూపాయలు అడిగిన కాయలు అయితే రైతు అమ్ముకోలేదండి. అయితే రేట్లు తక్కువ అడిగారని మళ్ళీ ఏసీలో పెట్టేశారు. ఈ 40, 45 రూపాయలు అమ్మిన కాయలు అయితే అమ్మారు. మచ్చుకి వెళ్ళారు. మరి మచ్చు అయినాక మళ్ళీ పెరిగిందో తగ్గిందో చెప్పలేము. నిన్నలాగే 150 రూపాయలు మార్కెట్ యార్డ్లో వేసిన కాయలు ఏసీ కాడికి వెళ్ళాక మళ్ళీ 5 రూపాయలు పెంచేశారు. 55 కూడా అమ్మారంట క్వాలిటీ ఉంటే. అట్లాగే తేజ కూడా 40, 45 వేసారని చెప్తే ఒక ఆయన ఫోన్ చేసి, నువ్వు చూసావా, కాట అయినాయా, మచ్చు అయినాయా, అవన్నీ ఎవరు చూస్తారు? మరి ఎక్స్ట్రా చేస్తే ఎవరు పడతారు? అలాగా పెరిగిద్ది తగ్గొచ్చు క్వాలిటీని బట్టి. ఇవైతే మాత్రం 30 రూపాయల నుంచి 135, 140, 45 రూపాయల దాకా ఈ క్వాలిటీల వరకే జరిగాయి వాళ్ళైతే. 2043 ఏసీ అండి. ఏసీ కొంతమంది అవసరమైన వాళ్ళే పెడుతున్నారు, అమ్ముకుంటున్నారు. అవసరం లేని వాళ్ళు పెట్టట్లేదు అనమాట. అలాగా తెలుసుకోండి. లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. వీలైనంత దీనిగా లైక్ ఇంపార్టెంట్. విజన్ కొత్తవి సూపర్ 10 మీడియం బెస్ట్లు 90 to 95 రూపీస్. 9,000, 9,500 దాకా జరిగాయండి ఇవన్నీ వరుసగా. చూడండి, బస్తాలు కూడా అవే. ఒకేసారి మచ్చు కూడా అయిపోయినాయి. ఇందులో 2 లాట్లు 9,500 ఉన్నాయి, 2 లాట్లు 9,000 ఉన్నాయి. అంతే 90 రూపాయలు, 95 రూపాయలు ఇవి ఇచ్చేసరికి. సూపర్ 10 ఇలా సూపర్ 10 34లో అయితే పెద్దగా రావట్లేదు. మిర్చి ఆడికి సూపర్ 10లో వస్తున్నాయి. ఏదేమైనా రైతైనా ఎవరు తెలుసుకోవాలి ప్రతి ఒక్క విషయం మిర్చి యార్డ్లో జరిగేదాన్ని. కాబట్టి అందుకని ప్రతిదీ అప్లోడ్ చేస్తున్నాం. కాబట్టి లైక్ మాత్రం చాలా ఇంపార్టెంట్, కాబట్టి చేయండి మర్చిపోకుండా. ఓకే, సూపర్ 10లో ఈ విధంగా ఉంటాయి క్వాలిటీలు. ఈ ఒక మాదిరిగా కౌంటర్ సేల్కి బాగుంటాయి కదా, కొద్ది కలరు తక్కువ. ఓకేనా ఫ్రెండ్స్? ఏమంటారు మరి? మీరైతే మాత్రం మనం ఇచ్చేట్లు ధరలు ఇలా డైలీ చెప్పినందుకు సపోర్ట్ చేస్తారో, లేదంటే వీటితో ఎందుకు రా బాబు అని అనుకుంటారు. మనమైతే డైలీ అప్డేట్స్ ఇస్తున్నాం. సెలవులు కూడా ప్రకటించారు మరోసారి ఇవాళ. ఆల్రెడీ సెలవులు ఎప్పుడు ఏందనేది మన ఛానల్లోన పోస్ట్ చేశాను, చూసి తెలుసుకొని లైక్ చేయండి. వచ్చరికి అయితే మాత్రం ఇవి కూడా AC 2043 అండి. ఇక్కడ కూడా 130, 35 రూపాయలు జరిగింది. 140 రూపాయలు కూడా జరిగాయి. చెప్తున్నా కదా, 30, 35 రూపాయలు వేసిన కాయలు అయితే రైతు అమ్ముకోనని చెప్తున్నారు. 40, 45 రూపాయలు వేసిన కాయలు అయితే అమ్ముతాకి ముందుకు వస్తున్నారు. ఒక దగ్గర అయితే 50 రూపాయలు కూడా వేశారు. నేనైతే మాత్రం 45 రూపాయలు వేసిన కాయలు ఒక ఆయనకి బస్తా కావాలని అడిగితే ఆయన అయితే, అన్న 40 రూపాయలు, 43 వేసి ఉంటారు, 45 రూపాయలు చెప్పారు. నాకు ఇది 14,500 ఒక బస్తా తీసుకున్నా. అట్లాగా 2, 3 రూపాయలు, 5 రూపాయలు కొందరైతే ఎక్స్ట్రా తీసుకోవడానికి చూస్తారు. ఎందుకంటే వాళ్ళు 1, 2 ఇవ్వరు కదా, కష్టము. ఈ చూడండి, కొత్తవి నెంబర్ 5 బెస్ట్లు 120, 25 రూపాయల దాకా అడుగుతున్నారు. నేనైతే ఇవ్వనని అంటున్నారు రైతు అయితే. మరి అది ఎంతవరకు నిజమో నేను ఆ కొట్లు 2, 3 అడిగినా కానీ 20, 25 రూపాయలకి ఇవ్వనని అంటున్నారు. నేనైతే 2 బస్తాలు అడిగితే 30 రూపాయలకి అడిగేశారు. 130 ఇస్తాము, 2 రూపాయలు 2 బస్తాలు అయితే అన్నారు. అది కామన్ ఎక్కడైనా. మరి 5 రూపాయలు ఎక్స్ట్రా తీసుకుంటారు. ఇవి మాత్రం 20, 25 రూపాయల దాకా బేరం జరిగిందని 2, 3 చెప్పారండి. 12,000, 12,500 దాకా వేస్తున్నారు. కొద్ది సైజులోనే కదా, కౌంటర్ సేల్ వాళ్ళు కొంటున్నారు. అవి కూడా కౌంటర్ సేల్ వాళ్ళు. ఇవి చూడండి, వచ్చారు నాన్ AC 6, 95 రూపాయలు ఒక పార్టీ వేశారంట. 100 రూపాయలు ఒక పార్టీ వేశారు. కేజీ అంటే 9,500 ఒకరు వేశారు. ఇంకొకరేమో 10,000 చేసి వేశారు. 95 to 100 నాన్ AC బెస్ట్లు. చూడండి, ఇందులో ఇంకా తెలపరు ఉందండి. తెలపరు లేకపోతే ఇంకా 100, 102 వేసేవారని కూడా చెప్పారు. ఇది మాకు తెలపరు ఉంది. అక్కడక్కడ సైజు తక్కువనే ఆ రేట్ జరిగింది. ఇవి చూడండి, వచ్చరికి కొత్తవి కాకపోతే AC తేజ ఏసీలో పెట్టారు. 14,000 వేశారు. అంతే. కేజీ 140, 140 రూపీస్ తేజ బెస్ట్. ఎక్కువగా 140 నుంచి 43, 45 రూపాయల మధ్యలో జరుగుతూ ఉంది. ఇక ఏసీ కాడికి వెళ్ళాక 2 రూపాయలు తగ్గొచ్చు, మచ్చు చూసినాక మళ్ళీ 2 రూపాయలు పెరగవచ్చు. దాని ముందు ఏం చెప్పలేము మనం. ఇక్కడ మార్కెట్లో జరిగేదే మీకు అప్లోడ్ ఇస్తున్నాం డైలీగా అనమాట. కాబట్టి లైక్ చేయండి, సపోర్ట్ చేయండి అన్న వీలన్న దీనిగా. ఏమేమి చెప్పండి. ఎలా చూడండి, వచ్చరికి అయితే నాన్ AC తేజ బెస్ట్లు 100 రూపాయలు వేశారు. కేజీ 100, కింటా 10,000, 100 రూపీస్. చూడండి,
ఇట్లా మిర్చి అప్డేట్స్ డైలీ చూడండి. క్వాలిటీ బాగుంది, రంగు బాగుంది, కలర్ బాగుంది, కాకపోతే 100 రూపాయలు. ఏం చేస్తాం, ఈ వారంతో సెలవులు పాటించారు కదా, సెలవులు అవడం వల్ల ఇంకా అంతే జరిగింది మార్కెట్ అంటున్నారు. ఇవి చూడండి, ఉచ్చరికైతే కొత్తవి ఏ ఖాతా ఏసీ ఆరుమూరు బెస్ట్లో 10,500 నుంచి ఒకరు వేసారంట, 10,800 ఒకరు వేసారంట. అంతే 105 రూపాయలు కేజీ ఒకరు వేసారు. ఇంకో పార్టీ 108 రూపాయలు కాడికి వేశారు. ఇద్దరిలో ఎవరికి మొచ్చ అయితే వాళ్ళకి అమ్ముతారు. ముందుగా ఎవరు వస్తే 108 వాళ్ళకే ముందు చూపిస్తారు. అది ఓకే అయితే అది ఓకే అవుతుంది. వాళ్ళకి కానీ ఏమైనా క్యాన్సిల్ అయితే అప్పుడు 105 రూపాయలు వేసే వాళ్ళకి చూపిస్తారు, అది చేస్తారు. అప్పుడు అలాగా ఇలా చూడండి. ఉచ్చరికి అయితే మాత్రం ఈ నాన్ ఏసీ కొత్తవి $3 బ్యాడ్గా బెస్ట్లో 10,000 కింట కేజీ 100 రూపాయలు చూడన్న. ఈ కాయలు 10,000 వేసారంత మరీ దారుణం అన్నారు. అయితే ఎవరికి గిట్టుబాటుగా ధరలుగా తప్పక అమ్ముకోవడమే, మరి ఏం చేస్తాము. ఇంకా యాడ్ లాస్ట్ అయిపోయింది. ఏమనంటే కాయల్లో క్వాలిటీ లేదని చెప్తున్నారన్న, అందుకని ఈ రేటుకి రైతు అమ్ముకున్నారు, మరి తప్పలేదని చెప్తున్నారు. నేను కూడాను చూడ ఏ కాయలు అంతకుముందు 12-13 వేలు జరిగాయి, పోయిన ఆడదైతే 20 వేలు జరిగాయి. అట్లాంటి ఇప్పుడు మరీ దారుణమైందని చెప్తున్నారు. ఇలా చూడండి. వచ్చరికి అయితే నాన్ ఏసీ తేజ బెస్ట్లు 12,500 వేసరికి ఎంత అంటే కేజీ 125 రూపాయలు, 125 రూపీస్ ఓన్లీ ఫర్ తేజ బెస్ట్ కిలో. ఇవి కూడా ఈ క్వాలిటీ ఎంతగా ఈ రోజు అయితే ఈ రేట్ కన్నా పెంచి అక్కడ కనబడలేదు. 12,500 జరిగింది నేను చూసిన దగ్గర. అక్కడ చాలామందిని అడిగాను, 20-25 లోపే జరుగుతుందని చెప్పారు చాలామంది. తేజాలు అయితే మాత్రం బెస్ట్లు, అంతమించిన క్వాలిటీలు ఏం రాలేదు. ఇలా చూడండి. ఏదేమైనా మార్కెట్ అయితే రేట్ స్టడీ, మీకైతే మిర్చి ఆట గురించి అప్డేట్స్ డైలీ. అయితే మరి సెలవుల గురించి మీరు చూసారా, విన్నారా లేదా? వీడియోలో నా ఛానల్లో పెట్టాను, లాస్ట్లో చూడండి, అర్థమవుతుంది. రేపు 9వ తారీఖు శుక్రవారం నుంచి దిగుమతులు ఆపేస్తారు. ఉదయం వరకు వదులుతారు, 7-8 వరకు వదులుతారు. తర్వాత ఇంకా రాని దిగుమతి బళ్ళు శుక్రవారం ఉదయం నుంచి. శనివారం ఆదివారం అమ్ముకోవడం అనేది యాడ్ ఖాళీ చేస్తారు. కానీ ఆదివారం సాయంత్రం గేట్లు తాళాలు వేస్తారు. 12వ తారీఖు సోమవారం ఉదయం వేస్తామన్నారు గేట్లు తాళాలు. మళ్ళీ క్లోజ్ చేసి మళ్ళీ జూన్ 8వ తారీఖు ఆదివారం మధ్యాహ్నం నుంచి దిగుమతులకు అనుమతిస్తారు మిర్చి యార్డ్లోకి. సోమవారం నుంచి మళ్ళీ యార్డ్ ఓపెన్ చేస్తారు 9వ తారీఖు నుంచి జూన్ నెలలోన. ఎందుకంటే ఎండలు మరి ఎక్కువ ఉన్నాయి కదా, ఎండలకు చేయలేక అందరూ లెటర్ పెట్టారు మాకు సెలవులు కావాలని. అది కాక ప్రతి ఏడాది కూడా మే నెలలో ఇస్తారండి, 20-25 రోజులు ఇస్తారు. ఈసారి కూడా 25-26 రోజుల వరకు ఇచ్చారు సెలవులు అనమాట. ఇట్లా వ్యాపార లావాదేవీలు డైలీ జరుగుతాయి. ఏ డౌట్స్ ఉన్న కామెంట్స్ చేయండి, మన ఛానల్ సపోర్ట్ చేయండి. డైలీ గుంటూరు మిర్చి అప్డేట్.